వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. నేను మీ విజయ. ఇంట్లో అయితే చీమలు చక్కెరకి, బెల్లానికి, పల్లీలకి, పప్పులకి ఇలా చీమలు పడుతూ ఉంటాయి కదా. కొబ్బరికి కూడా చీమలు పడుతూ ఉంటాయి. మనము వాటిని వేసిన కంటైనర్లు అయితే 2 నుంచి 3 లవంగాలను వేయండి, చీమలు అనేటివి రాకుండా ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి, ఫ్రిడ్జ్లో అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. ఇలా లెమన్ అయితే 2గా కట్ చేసి ఒక లేయర్ని అయితే కనుక ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉంచండి, బ్యాడ్ స్మెల్ అని ఉండదు. మూడో టిప్ వచ్చేసి, ఇంట్లో బొద్దింకలు కదా ఉన్నట్లయితే బొద్దింకలు వచ్చే చోట ఇలా 4 వెల్లుల్లి రెబ్బలను అయితే దంచి ఒక గ్లాస్లో వాటర్ వేసి దాంట్లో ఇవి వేసి ఉంచినట్లయితే ఆ బొద్దింకలు అనేటివి రాకుండా ఉంటాయి. 4వ టిప్ వచ్చేసి, పెరుగు పుల్లగా అయిపోతుంది. పెరుగులో అయితే కాంచి చల్ల చేసిన పాలను కలపండి. పెరుగు అనేది టేస్ట్ బ్యాలెన్స్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి. మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ టిప్ వచ్చేసి, రైస్ అనేది ఇలా స్టిక్కీగా పువ్వుల్లాగా రావాలంటే రైస్ ఉడుకుతున్నప్పుడైతే హాఫ్ లెమన్ని రైస్లో పిండండి. రైస్ అయితే స్టిక్కీగా తెల్లగా పువ్వుల్లాగా వస్తుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.